గౌరవనీయులు రాయపాటి సాంబశివరావు గారికి, అదేవిధంగా గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి వర్యులు చంద్రరాజప్ప గారికి, గౌరవనీయులు ఈ సభ ఇంత విజయవంతంగా జరగడానికి రైతులందరూ కూడా ఒక భరోసా ఇవ్వడానికి, రైతులందరూ కూడా స్ఫూర్తిని చైతన్యాన్ని నింపడానికి మేమున్నాము మీ వెంటని చెప్పేసి రైతుల కోసం చంద్రన్న లాంటి మహా నాయకుడు మీ వెంట ఉన్నాడు. మీకేం కష్టాలు ఉండవు, నష్టాలు ఉండవు, బాధలు ఉండవు, శ్రమలు ఉండవు. ఇదంతా రైతు రాజ్యం, రైతు పక్షపాతి రాజ్యం, రైతుల కోసం నిరంతరం శ్రమించే రాజ్యం అని చెప్పేసి ఇంత భారీ సభను ఏర్పాటు చేసినటువంటి గౌరవనీయులు ప్రతిపాటి పుల్లారావు గారికి, అదేవిధంగా వేదిక పొందినటువంటి గౌరవ శాసనసభ్యులు అందరికీ కూడా, చైర్పర్సన్ గారు గాంధీముని గారికి, 20 పాయింట్ ప్రోగ్రామ్ చైర్మన్ గారు సాయి గారికి, కుటుంబరావు గారు, ఇంకా సమయం లేదు కాబట్టి అందరూ కూడా మండలి సభ్యులకు, శాసనసభ్యులకు, ఇచ్చేసినటువంటి నాయకులందరూ కూడా పేరు పేరు నా శుభములు తెలియజేస్తూ, మిత్రులారా ఇవాళ నేను ఒకటే చెప్పదలుచుకున్నాను. గత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు రైతులను మోసం చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ, రైతులను దగా చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ, రైతులను పిప్పి చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ, రైతులను దోపిడీ చేసి దోచుకుని రైతులను మోసం చేసి రైతులందరూ కూడా సర్వనాశనం చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆ రోజున ఒక ఎరువులు తీసుకోవాలంటే పోలీసులు దగ్గర ఉండి లాఠీలతో కొట్టించి మరి ఎరువులు తీసుకున్నటువంటి చరిత్ర ఆనాటి ప్రభుత్వానికి. ఆనాటి ఎమ్మెల్యేలు కూడా ఎరువులన్నిటిని కూడా బ్లాక్ మార్కెట్ లో అమ్ముకుని రైతులను మోసం చేసినటువంటి పార్టీ. సబ్సిడీలు తిన్నారు, లోన్లు తిన్నారు, ఎరువులు అమ్మేశారు, తర్వాత రుణమాఫీ అని చెప్పేసి మోసం చేశారు, పంటకు గిట్టుబాటు ధర లేకుండా చేశారు, అన్ని రకాల సాగునీరు లేకుండా చేశారు, ప్రాజెక్టులన్నింటినీ కూడా జలయజ్ఞంగా ఘనయజ్ఞంగా మార్చి వేలాది కోట్ల రూపాయలని దిగమింగి రైతు సమాజాన్ని మొత్తాన్ని కూడా నాశనం చేసి దోపిడీ దగా చేసినటువంటి ఆ ప్రభుత్వం పోయింది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రైతు పక్షపాతి ప్రభుత్వం, రైతుల శ్రేయస్సు కోరే ప్రభుత్వం, రైతుల సంక్షేమం కోరే ప్రభుత్వం, రైతులకు అన్ని విధాలా ఆదుకునే ప్రభుత్వం, రైతులను అన్ని విధాలుగా కూడా ముందుండి నడిపే ప్రభుత్వం. ఒక్క మాటలో చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం రైతుల ప్రభుత్వం అని చెప్పేసి నేను ధైర్యంగా చెప్పగలను. ఎందుకంటే ఈ భారతదేశంలో ఎవరైనా, ఏ ముఖ్యమంత్రి గారైనా, ఏ ప్రభుత్వం అయినా రైతుల కోసం ఇంత పెద్ద ఎత్తున రుణమాఫీ చేసిందంటే అది కేవలం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మాత్రమే. లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ, రాష్ట్రం విడిపోయినప్పటికీ, కష్టాలు ఉన్నప్పటికీ, వనరులు లేనప్పటికీ కూడా అన్నిటిని కూడా పక్కన పెట్టి, అన్ని శ్రమలు ఉన్నప్పటికీ కూడా రైతులను ఆదుకోవాలని చెప్పేసి అప్పు చేసి మరి రైతుల రుణాలు తీర్చినటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. ఇవాళ చూడండి, ఎక్కడ ఎరువులకు కూడా, ఎక్కడైనా ఎవరికి కూడా ఎరువులకు ఇబ్బంది లేకుండా ఎరువులు ఇచ్చేటువంటి ప్రభుత్వం, ఎక్కడ కూడా సబ్సిడీలకు ఇబ్బంది లేకుండా సబ్సిడీలు ఇచ్చేటువంటి ప్రభుత్వం, ఎక్కడ కూడా రైతులకు ఇబ్బంది లేకుండా సాగునీరు కానీ తాగునీరు కానీ ఇబ్బంది లేకుండా చేసినటువంటి ప్రభుత్వం ఇవాళ రైతు ప్రభుత్వం. పట్టిసీమ ప్రాజెక్టు కానీ, ఆంధ్రనివా ప్రాజెక్టు కానీ, రాజేంద్రనగరి ప్రాజెక్టు కానీ, గండికొండ ప్రాజెక్టు కానీ, తోటపల్లి ప్రాజెక్టు కానీ, అన్ని ప్రాజెక్టులు కూడా సకాలంలో పూర్తి చేసి రైతులకు ఈ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్క అంగుళం కూడా కలవాలని, ప్రతి ఒక్క అంగుళం కూడా సేద్యం కావాలని చెప్పేసి ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు భగీరథ ప్రయత్నం చేస్తూ భారతదేశంలోనే అనుసంధానం చేసి రైతులను పెద్ద ఎత్తునటువంటి ఆదుకున్నటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అని చెప్పేసి గుండె మీద చేయవేసుకుని ధైర్యంగా చెప్పగలను. చాలా మంది మాట్లాడారు, రైతుల అనుసంధానాలు ఇప్పుడు 20 సంవత్సరాల నుంచి మాట్లాడుతున్నారు, 20 అంతకు ముందు కూడా మాట్లాడారు. కానీ అనుసంధానం చేసినటువంటి ఘనత గోదావరి నీళ్లు కృష్ణమోడిలో పడవేసి అక్కడ నుంచి రాయలసీమ, శ్రీకాకుళం, శ్రీశైలం డ్యాం నుంచి రాయలసీమకు తీసుకునేటువంటి ఒక భగీరథ ప్రయత్నాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు చేశారు. చేసి చూపించి ఇవాళ రైతులందరూ కూడా ఆరాధ్యదాయంగా పూజింపబడే స్థాయికి ముఖ్యమంత్రి గారు వచ్చారంటే ఇది రైతు ప్రభుత్వం అవునా కదా మీరే చెప్పండి. రైతు ప్రభుత్వం అవునా కదా మీరే చెప్పండి. అవునంటే చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తప్పని చెప్తున్నా, నేను కోరుకుంటున్నా. అంటే రైతులు బాగుంటేనే సమాజం బాగుంటుంది, రైతు కష్టపెడితేనే సమాజం
ఆశిస్తుంది. రైతు అన్ని రకాలుగా అభివృద్ధి చెందితేనే సమాజం అభివృద్ధి చెందుతుంది, ఆర్థిక అభివృద్ధి కూడా జరుగుతుంది. అలాంటి వెన్నెముక లాంటి రైతుకు ఇవాళ మేమందరం కూడా చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో వెన్నెముక లాంటి రైతుకు అన్ని విధాలు ఆదుకునేటువంటి అభివృద్ధికరమైనటువంటి పనులన్నీ కూడా ఇవాళ చేస్తున్నామంటే అలాంటి బ్రహ్మాండమైనటువంటి మరి ఉన్నతమైనటువంటి ఉద్దేశాన్ని, ఉన్నతమైనటువంటి లక్ష్యాన్ని ఇవాళ ప్రతిపాటి పుల్లారావు గారికి ఇచ్చారంటే ఆయన మీద ముఖ్యమంత్రి గారికి ఉన్నటువంటి నమ్మకం, పుల్లారావు గారి మీద ముఖ్యమంత్రి గారికి ఉన్నటువంటి ఒక భరోసా, పుల్లారావు గారి మీద ఆయన యొక్క సమర్థత మీద, ఆయన యొక్క నాయకత్వం మీద, ఆయన యొక్క దూరదృష్టి మీద, ఆయన పడే శ్రమ మీద, ఆయన పడే పట్టుదల దీక్ష మీద, ఆయన మీద ఉన్నటువంటి నమ్మకంతో ముఖ్యమంత్రి గారు ఆ పదవి ఇచ్చి ఇవాళ రైతు మొత్తాన్ని కూడా ఆదుకుంటున్నారంటే ప్రతిపాటి పుల్లారావు గారికి నా నిండు మనసుతో కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వారు ఏ విధంగా తెలుగుదేశం పార్టీని కష్టకాలంలో నడిపించారో మనందరం తెలుసు. ఏ విధంగా తెలుగుదేశం పార్టీని గుంటూరు జిల్లాలో విజయ పదంలో ముందుకెట్టడానికి ఏ విధంగా ప్రతిపక్షం ఉన్నప్పుడు ప్రజల పక్షాన పోరాడారో మనకు తెలుసు. అలాంటి పట్టుదల, దీక్ష, కార్యదీక్షత, దక్షత, శ్రమ పడేటువంటి నాయకుడికి ఇవాళ అతి కీలకమైనటువంటి మంత్రి పదవి ఇచ్చి రైతులందరినీ కూడా ఆదుకునేటువంటి ఒక బంగారు అవకాశాన్ని ఇచ్చారు. ఆ అవకాశాన్ని వారు వినియోగించుకుని ఇవాళ 13 జిల్లాలు రైతు కోసం చదవైనటువంటి యాత్రను విజయపడంలో తీసుకెళ్తున్నారంటే ఇవాళ ప్రతిపక్షాలకు నిద్రపట్టడం లేదు. జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఆయన నిద్రపట్టడం లేదు, మధ్య భ్రమించి మాట్లాడుతున్నాడు. ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఆయనకు తెలియదు. ఎందుకంటే ఆయనకు ఒక భయం పట్టుకుంది. ఆ భయం ఏంటంటే వచ్చే ఎన్నికల్లో ప్రజలు తరిమి కొడతారనేటువంటి భయం ఇప్పటి నుంచే పట్టుకుంది. వచ్చే ఎన్నికల్లో డిపాజిట్ కూడా ఉండదనేటువంటి భయం వచ్చే ఎన్నికల్లో ప్రజలు చీకొడతారేమో అని చెప్పేసి భయం ఇవాళ పట్టుకుంది. ఎందుకంత భయపడుతున్నాడంటే చంద్రబాబు నాయుడు గారిని పడేటువంటి కష్టం, ఆయన పడేటువంటి శ్రమ, ఆయన చేసేటువంటి ఆయన యొక్క పట్టుదల, ఆయన యొక్క దీక్ష, ఆయన యొక్క దక్షత, ఆయన యొక్క అత్యుభావం ఇవాళ ప్రజలందరూ చూస్తున్నారు. ఒక్క నిమిషం కూడా ఆయన విశ్రాంతి తీసుకోకుండా అహర్నిశలు 24 గంటలు 365 రోజులు కష్టపడుతుంటే ప్రజలందరూ ఆయన కష్టాన్ని చూస్తున్నారు. వాళ్ళు పెరిగినటువంటి నాయకుడు, మడమ చెప్పినటువంటి నాయకుడు, ఎప్పుడు కూడా తలవంచినటువంటి నాయకుడు, ప్రజల పక్షాన ప్రతిపక్షంలో 10 సంవత్సరాలు పోరాడి మరలా అధికారానికి వచ్చి ప్రజల కోసం జీవితాన్ని అంకితం చేసి త్యాగం చేసి ఈ రాష్ట్రాన్ని నవ్యాంధ్రప్రదేశ్ గా, స్వర్ణాంధ్రప్రదేశ్ గా ముందుకు తీసుకెళ్తున్నటువంటి నాయకుడిని ప్రజలందరూ చూసి జయజయలు కొడుతున్నారు, ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఆయన పటాన్ని పెట్టుకుని పూజించే వాళ్ళు కూడా మొదలయ్యారు. ముఖ్యంగా దళిత గిరిజన ప్రాంతాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి సేవలు, ఆయన ఇస్తున్నటువంటి స్కీములు, ఆయన చేస్తున్నటువంటి ఆ యొక్క పథకాలు, వాటన్నిటిని చూసి కూడా దళిత గిరిజనులు కూడా మా చంద్రబాబు నాయుడు గారు పేదరికం పోవాలంటే ఆయన వల్లే సాధ్యం, నిరుద్యోగం పోవాలంటే ఆయన వల్లే సాధ్యం, వివక్ష పోవాలంటే ఆయన వల్లే సాధ్యం, పేదల బతుకుల్లో ఆనందం పండాలి అంటే అది చంద్రబాబు నాయుడు గారి సాధ్యం. గత ప్రభుత్వం దళిత గిరిజనులను మోసం చేసినటువంటి పార్టీ, ఎస్సీ ఎస్టీ నిధులు కొల్లగొట్టినటువంటి పార్టీ, ఎస్సీ కార్పొరేషన్ మూసివేసినటువంటి పార్టీలు, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ యొక్క భూముల్ని బలవంతంగా లాక్కుని శత్రువుల రూపంలో బడా పెట్టుబడిదారులకు కట్టబెట్టినటువంటి పార్టీ, ఇవాళ పేదవాడికి సెంటు భూములు కూడా లేకుండా చేసినటువంటి అలాంటి పార్టీని తరిమికొట్టి ప్రజలు ఈ రోజు పేదల పక్షపాతిగా, పేదలకు దైవంగా, పేదల పార్టీని పెన్నిదిగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు దళితుల ఆశాజ్యోతిగా, అప్పుడు అంబేద్కరుడుగా పేదల కోసం అనేక పథకాలు తీసుకొస్తుంటే వాళ్ళు కూడా ఇవాళ ఆయన ఫోటో పెట్టుకుని పూజించే పరిస్థితికి వచ్చారు. ఎప్పుడైతే ప్రజలు జయజయలు కొడుతున్నారో, ఎప్పుడైతే ప్రజలు చంద్రబాబు నాయుడు గారికి నీరాజనాలు పడుతున్నారో ఇక భయం పట్టుకుంది జగన్మోహన్ రెడ్డికి. కనీసం ఇక్కడ రాకపోయినా తెలంగాణలో ఒక 4 సీట్లు సంపాదించుకుందామని చెప్పేసి కేసీఆర్ తో ఒక రహస్య ఒప్పందం పెట్టుకుని, ఒక లోపాయిగారు ఒప్పందం పెట్టుకుని, ఒక చీకటి ఒప్పందం పెట్టుకుని ఇక్కడ ఉన్నటువంటి 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు వ్యతిరేకంగా కేసీఆర్ తో దోస్తీ చేస్తూ మనకు వ్యతిరేకంగా అక్కడ ప్రతి అభివృద్ధిని అడ్డుకుంటున్నాడు, ప్రతి ప్రాజెక్టును అడ్డుకుంటున్నాడు, ప్రతి సంక్షేమ పథకాన్ని అడ్డుకుంటున్నాడు. హైదరాబాద్ లో ఉన్నటువంటి మన ఆస్తులకు రక్షణ లేకుండా చేయడానికి కేసీఆర్ తో ఒప్పందం పెట్టుకున్నాడు. ఇలాంటి దగులుబాజీ రాజకీయాలు
సందర్భంగా తెలియజేస్తున్నా. మిత్రులారా, నేను చెప్పకూడదని ఒక సత్యం చెప్తాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇక రాబోయేది ఒకే పార్టీ సిస్టమ్ రాబోతుంది. ఇవాళ సింగపూర్ లో ఒకటే పార్టీ, అభివృద్ధి పార్టీ, సంక్షేమ పార్టీ, ప్రజల పార్టీ. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా సింగిల్ పార్టీ సిస్టమ్ రాబోతుంది. ఒకే ఒక నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, ఒకే ఒక పార్టీ తెలుగుదేశం పార్టీ, ఒకే ఒక మేనిఫెస్టో ప్రజల సంక్షేమం, ఒకే ఒక ఏజెండా స్వర్ణాంధ్రప్రదేశ్, ఒకే ఒక లక్ష్యం నవ్య ఆంధ్రప్రదేశ్, ఒకే ఒక భవిష్యత్తు మన బిడ్డలకు బంగారు భవిష్యత్తు ఇచ్చేటువంటి బంగారు ఆంధ్రప్రదేశ్. ఒకే సింగిల్ పార్టీ సిస్టమ్ లో ఈ రాష్ట్రంలో పేదరికం పోతుంది, నిరుద్యోగం పోతుంది, ఆకలి మంటలు పోతాయి, వివక్ష పోతుంది, ఆ దోపిడీ పోతుంది, అవినీతి పోతుంది, సర్వజన హితాలే అని చెప్పేసి అందరూ కూడా కుల మత ప్రాంత వర్గ విభేదం లేకుండా అందరూ కూడా సంతోషించే, ఆనందించే, సహజీవనం చేసే, అభివృద్ధి చేసేటువంటి స్వర్ణాంధ్రప్రదేశ్ రాబోతుంది. ఆ ఆంధ్రప్రదేశ్ కి ఒకే పార్టీకి ఒకే నాయకుడికి మనం పట్టం కట్టాలని చెప్పేసి మీ అందరికీ పిలుపునిస్తూ సెలవు తీసుకుంటున్నాను.